అందరికీ నమస్కారములు. నా ఆలోచనలే నా మాటలు. అయితే మనిషి లోపట కసి ఎలా పుడుతుంది? ఆకలి, ఆవేదన, అవమానం నుండి కసి ఏర్పడుతుంది. మరి మనిషి యొక్క ఆలోచన విధానంలో రెండు రకాలుగా ఉంటాయి. కోపంలో, ఆవేశంలో నిర్ణయం తీసుకున్నట్లయితే మనం దొంగగా, రాక్షసుడిగా ఆలోచనలు ఉంటాయి, మన విలువలు మారిపోతాయి. కానీ ఆలోచించే విధానంలో ఓర్పుగా, నేర్పుతో, చాకచక్యంగా నిర్ణయం తీసుకొని అన్నట్లయితే గొప్పవాడిగా ఎదగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనిషి ఎప్పుడు దేవుడిగా మారగలడు, లేకపోతే రాక్షసుడిగా కూడా మారగలడు. కాబట్టి మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా మన ఎదుగుదలకు ఉపయోగపడేలా ఉన్నప్పుడు మానవత్వ విలువలు దిగజారకుండా గొప్పగా, ఇంకా గొప్పగా ఎదుగుతాడు. నిన్న మొన్న జరిగిన సంఘటన మన మనసును కదిలించిన విషయం అందరికీ తెలిసిందే. అది చాలా ఘోరం. అది ఎలా జరిగింది? మనుషుల వల్లనే జరిగింది కదా. మరి చదువుకొని విజ్ఞానం ఉన్నటువంటి విద్యార్థులు అలా ప్రవర్తించడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే మనిషి మృగంలా ఆలోచించి రాక్షసుడు. కాబట్టే మన ఆలోచన విధానం చిన్నప్పటి నుండే మార్చుకున్నట్లయితే తర్వాత ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా, సమాజంలో మనిషి విలువలు దిగజారకుండా చూసుకోవాలంటే మన ఆలోచన విధానం మారాలి. అదొక్కటే మార్గం. కాబట్టి చిన్నప్పటి నుండే ఆలోచన విధానాన్ని మార్చడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలి. ఈ ఆలోచన విధానం మారకపోతే ఇలాంటి సమాజంలో ఎన్నో సంఘటనలు మనం చూడవలసి వస్తుంది. ఇంకా దిగజారిపోవాల్సి వస్తుంది మనిషి యొక్క విలువలు. కాబట్టి మనిషి విలువలను మనం కాపాడుకోవాలంటే మన ఆలోచన విధానం చాలా బాగుండాలి. కాబట్టి మన ఆలోచనల్లోంచే మంచి చెడు పుట్టుకు వస్తాయన్న విషయం నాకు తెలిసిన మాటల్ని మీతో పంచుకుంటున్నాను. మీకు కూడా నిజం అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.